ప్రజలు తెలుసుకోవాల్సింది కేసీఆర్తో పాటు వారి కుటుంబం అంతా కూడా ఒక పెద్ద దొంగల ముఠ. ఇలా చాలా తెలివిగా కవిత్వ రూపంలో వచ్చి కేసీఆర్ని రక్షించే ప్రయత్నంలో భాగంగా ఇది మా నాయనకి ఏం తెలియదు, హరీష్ రావే దీంట్లో అవినీతికి పాల్పడినాడు, సంతోష్ రావే పాల్పడినాడని చిలక పలుకులు పలుకుతూ ఉంది. కవిత గారు ఇచ్చిన మాటలకి ప్రజలు తెలుసుకోవాల్సింది ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి యొక్క ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలలేని పరిస్థితి. మరి కవిత మాటలు నిజమైతే హరీష్ రావు గారే అవినీతికి పాల్పడి ఉంటే ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు, కవిత గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. ఇవాళ కవిత చెప్పిన మాటలు నిజమైతే మరి హరీష్ రావు గారిని చర్యలు ఎందుకు తీసుకోలేదు?